బ్యాక్టీరియా చచ్చిపోవడానికి ఇచ్చేవే యాంటీబయాటిక్స్. బ్యాక్టీరియా పూర్తిగా చచ్చిపోయే వరకు యాంటీబయాటిక్స్‌ని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. వాళ్ళకి తెలుసు ఏ రకం ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉంటుందో. దానికి తగ్గట్టే 5 రోజులకని, 7 రోజులకని, 10 రోజులకని, 14 రోజులకని అలా ఇస్తారు. సింప్టమ్స్ తగ్గినాయి కదా అని ఆపేయకూడదు. ఎగ్జాంపుల్‌కి ఇన్ఫెక్షన్ వస్తే ఫీవర్ వస్తుంది. ఆ ఫీవర్ తగ్గిపోయింది కదా అని యాంటీబయాటిక్స్ కోర్స్ మధ్యలోనే ఆపేస్తే ఏమవుతుందంటే సగం బ్యాక్టీరియానే చచ్చిపోవచ్చు. మిగతా సగం మళ్ళీ మల్టిప్లై అయ్యి మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ లేదా ఆ డిసీజ్ ని వచ్చేలా చేస్తుంది. మళ్ళీ సేమ్ ఇన్ఫెక్షన్ వస్తే ఆ బ్యాక్టీరియా ఫస్ట్ ఇచ్చిన యాంటీబయాటిక్ కి చచ్చిపోకుండా ఉంటాయి. ఆ యాంటీబయాటిక్ కి అలవాటు పడిపోయి ఉంటాయి. సో వాటికి చచ్చిపోవు. సో మళ్ళీ రోగం పెరుగుతుంది. మళ్ళీ కొత్త ట్రీట్మెంట్, కొత్త యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి. అందుకే యాంటీబయాటిక్స్ కోర్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఎన్ని రోజులకి ఇస్తే అన్ని రోజులకి.